వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడాన్ని ప్రశ్నించిన తమపై దాడి చేసి గాయపరిచిన గ్రామ మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వెదురుకుప్పం మండలం మాకంబాపురంకి చెందిన బాధితులు ప్రహ్లాద్ రెడ్డి, చెంగల్పండు రెడ్డి, వారి కుటుంబ సభ్యులు తదితరులు సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ మాకంబాపురంలోని మాజీ వాలంటీర్ సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి గ్రామ శివారులోని చౌటు చెరువుకు ఆనుకుని సర్వే నంబర్ 177/3 సంబంధించిన 3 ఎకరాల ప్రభుత్వ భూమిని సరిత, ఆమె కుటుంబ సభ్యులు ఆక్రమించుకొని తమ పొలాలకు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో కలెక్టర్ ఆర్డీఓలకు తాము చేసిన ఫిర్యాదు మేరకు ఆర్డీఓ అందించి సంబంధిత ప్రభుత్వ భూమిని పరిశీలించి ఆక్రమణలను అడ్డుకోవడంతో పాటు తమ పొలాలకు దారి సౌకర్యం కల్పించాలని తెలిపారు. అయితే 2 ఏళ్ల అనంతరం తిరిగి సరిత, ఆమె భర్త రామకృష్ణారెడ్డి ఈ నెల 22వ తేదీన తమ పొలంలో కోళ్ల ఫారం నిర్మిస్తున్న ప్రహ్లాద రెడ్డిపై మారణాయుధాలతో తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి కబ్జాను ప్రశ్నిస్తున్న తమను అంతమొందించేందుకే దాడికి పాల్పడ్డారని తెలిపారు. దాడి విషయాన్ని అదే రోజు సాయంత్రం ఫిర్యాదు చేసిన వెదురుకుప్పం మండలం పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. పట్టించుకోకపోగా తమపై దాడి చేసి గాయపరిచిన వారు ఇచ్చిన ఫిర్యాదును మాత్రం వెదురుకుప్పం పోలీసులు స్వీకరించారన్నారు. అదేవిధంగా సరిత సమీప బంధువులైన ఆర్మీ జవాన్ జగదీశ్వర్ రెడ్డి తనకు భారత ఆర్మీ ఇచ్చిన తుపాకీలోని తూటాలను ఫోటో తీసి తమ వాట్సాప్ నంబర్లకు పంపుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. తమకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదని, ఈ క్రమంలో తమ పొలాలకు దారి లేకుండా అడ్డుకుంటున్న సరిత, ఆమె కుటుంబ సభ్యులైన రామకృష్ణారెడ్డి, మార్కొండారెడ్డి, ఆదిలక్ష్మి, జమున తదితరులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, వారి బంధువులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నా పేరు స్వర్ణ సార్, నా భర్త పేరు మోహన్ బాబు. మేము మా పొలంలో షెడ్ వేసుకోవడానికి మాజీ వాలంటీర్ అయిన సరిత, ఆయన భర్త రామకృష్ణారెడ్డి, వాళ్ళ మర్దులు జగదీశ్వర్ రెడ్డి, దామోదర్ రెడ్డి మేము షెడ్ వేసుకొని ఇక్కడ ఆపివేస్తున్నారు. మొన్న శనివారం నాడు 22వ తేదీన కయ్యి కొలతలకు వచ్చినప్పుడు మా బావగారిని నెట్టి తోసి హ్యాండిక్యాప్ అని కూడా చూడకుండా సరిత కాలుతో తన్ని పళ్ళు రాలగొట్టారు. నా భర్తని, మా బావగారిని తోసేశారు. ఆ దారిలో వెళ్తే నిండు గర్భవతిని కూడా చూడకుండా బూతులు మాట్లాడుతూ చాలా హీనంగా మాట్లాడుతున్నారు. నా భర్తకి పర్సనల్గా ఈ ఫోటోలు పెట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు చాలా భయం వేస్తుంది సార్. కడుపు కూడా సరిగా అన్నం తినలేకపోతున్నాను సార్. మీరే రక్షణ కల్పించాలి. వాలంటరీ నుండి, జగదీశ్వర్ రెడ్డి నుండి మీరే రక్షణ కల్పించాలి. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మా షెడ్ పని జరిగేట్టుగా మీరే హామీ ఇవ్వాలి సార్. వాలంటరీ అయిన సరిత, ఆయన భర్త రామకృష్ణారెడ్డి, వాళ్ళ మర్దులు దామోదర్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, వాళ్ళ అత్తగారైన జమున, ఆదిలక్ష్మమ్మ వీళ్ళందరూ మమ్మల్ని బెదిరిస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి బెదిరిస్తున్నారు సార్. సార్ మా ఎదురుకుప్ప మండలం, చిత్తూరు జిల్లా, మాకంబాపురం, తిరుమలపల్లి పంచాయతీ జగదీశ్వర్ రెడ్డి అనే అతను మా మరిది గారికి పర్సనల్గా ఈ గన్స్ ఇవన్నీ పెట్టి బెదిరిస్తున్నారు సార్. కాల్ చేస్తాము, చంపేస్తాము, మీరు ఈ దారిలో నడిస్తే అనేసి మా ఆయన షెడ్ నిర్మాణానికి అక్కడికి వెళ్ళేటప్పుడు కొట్టి పడేసి పళ్ళు రాలగొట్టి చెవంతా దెబ్బ తగిలి ఏళ్ళు ఇరిగిపోయింది సార్. మాకు రక్షణ కావాలి సార్. వాళ్ళు ప్రతిరోజు మేము ఆ దావని వెళ్ళేటప్పుడు అంతా బెదిరిస్తారు సార్. మీరు దావని బాగొద్దు, మీరు పోతే కొడతాము, చంపేస్తాము, మీకు ఇక్కడ హక్కు లేదంటారు సార్. అది ప్రభుత్వం సార్. గత ప్రభుత్వం ఉండేటప్పుడు దాన్ని ఆక్రమించుకొని చెట్లు పెట్టినారు సార్. ముందు మేము ఇప్పుడు 50 ఏళ్ళకి అదే దారిలో పోతున్నాం సార్. మమ్మల్ని ఎవరు ఏం అనలేదు సార్. ఇప్పుడు మాకు భయం కాదు సార్. మేము ఆ దారిలో వెళ్ళలేకపోతున్నాం సార్. వాళ్ళు అక్కడే ఉంటారు సార్, వ్యవసాయం చేస్తారు. అమ్మాయి వాలంటరీగా ఉన్నింది, ఇప్పుడు వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. జగదీష్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేస్తాడు? మిలిటరీలో పనిచేస్తున్నాడు సార్, ఆర్మీలో పనిచేస్తున్నాడు సార్ జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి. నీకెందుకు ఈ ఫోటోలు పెట్టాడుగా? చంపేస్తాను బెదిరిస్తున్నారు సార్. మేము ఆ దారిలో వెళ్తున్నాం. మాది కయ్యని వాళ్ళు ఆక్రమించుకొని మా కయ్యలో పోకూడదు. ఉన్నాడు సార్ సర్వీస్లో. అక్కడి నుంచే పెడతారు సార్ ఇవన్నీ మా ఫోన్లలో. బెదిరిస్తాము, చంపేస్తాము, నాకు లైసెన్స్ ఉంది, నాకు గన్ ఉంది అని బెదిరిస్తాడు సార్. చూడండి సార్, టైంతో సహా ఉంది ఇక్కడైతే. మండలం మాది గ్రామం. ఈ ఆర్మీ అతను మాకు ఫోన్ చేసి బెదిరిస్తా ఉన్నాడు. అదా నాలుగు పట్టుకోమతా అంటే కాల్చి చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాడు. వాలంటరీ అనే ఆమె
మమ్మల్ని కాల్ సెట్ మేము మా బతుకు తెరువు కోసం మేము కాల్ సెట్ నిర్మాణిస్తా ఉంటే నా భర్త అమాయకుడు అయిన అతన్ని గిన్నె కింద దొల్లిచ్చేసి మమ్మల్ని చంపాలనే ప్రయత్నించినారు సార్ వాళ్ళు. రామకృష్ణారెడ్డి సరిత అనే వాళ్ళు మా బావని కింద వేసి పైన ఎక్కువ పొల్లు రాళ్ళు కొట్టేసి చేయించేసి అతన్ని నిన్న హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు సార్. మాకు రక్షణ కల్పించారు. మీరే న్యాయం చేయాలి సార్. మాకు మా పిల్లలు చదువు కోసం మేము కాల్ సెట్ నిర్మాణాన్ని ప్రయత్నిస్తా ఉంటే ఆపిస్తా అన్నారు సార్. మా పిల్లల భవిష్యత్తు ఎవరు సార్ కాపాడతారు? మీరే కాపాడాలి సార్. మీరే మాకు న్యాయం చేయాలి సార్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.